వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మళ్ళీ మూసి ఉగ్రరూపం దాల్చింది. దాదాపు 117 సంవత్సరాల తర్వాత మూసి ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రెజెంట్ అసలు మూసి సిచ్యువేషన్ ఉంది. మూసి పరివాహక ప్రాంతాల్లో హైదరాబాద్ పైన ఎన్ని బ్రిడ్జిలున్నాయి? అండ్ వాటి పరిస్థితి ఎట్లా ఉంది? అండ్ ఆ మూసి ఆనుకొని ఉండే కాలనీల పరిస్థితి ఏంటి తెలుసుకుందాం. ఎందుకంటే దాదాపు 80% ఆఫ్ కాలనీలు నీట మునిగినాయి. నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళని సురక్షిత ప్రాంతాల్లో చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కూడా ఎంజీబీఎస్ రీటైనింగ్ వాల్ నిన్న రాత్రి కూలి వరద నీరంతా కూడా ఎంజీబీఎస్లో వచ్చి చేరింది. సో తాత్కాలికంగా ఇప్పుడుండే పరిస్థితిలో ఎంజీబీఎస్కి ఏ ఒక్క బస్సు కూడా వెళ్ళట్లేదు. ప్రయాణాలు ఉండి సాటర్డే సండే వీకెండ్స్ ఉండి నిన్నటి నుంచి చాలా మంది కూడా పండగ ఉంది కాబట్టి ఊర్లకు పయనం అవుతున్నారు. సో వాళ్ళందరి ప్రయాణాలకు బ్రేక్ పడింది. సో ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా ఎంజీబీఎస్ వైపు వెళ్ళదు. ఒక్కసారి మూసి పరివాహిక ప్రాంతాలన్నీ ఎట్లా ఉన్నాయి అండ్ దాంతోపాటు మూసి ఉండే బ్రిడ్జెస్ సిచ్యువేషన్ ఏందో మనం చూద్దాం. ఇగో ఇది నిన్న నైట్ నుంచి మనం చూస్తుంటే ఎంజీబీఎస్ సిచ్యువేషన్. ఎంజీబీఎస్లో మొత్తం దాదాపు 44 ప్లాట్ఫామ్స్ ఉంటే అందులో 18 ప్లాట్ఫామ్స్ కంప్లీట్గా నీటి మునిగిన పరిస్థితి. కనీసం రోడ్ ఎక్కడుందో ప్లాట్ఫామ్ ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితిలో ఎన్డీఆర్ఎఫ్ టీంలు హైడ్రా టీంలో అక్కడ ఉండే ప్రయాణికులు ఎవరైతే బస్సుల కోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళందరినీ కూడా బయటకు పంపించే ప్రయత్నం ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. నిన్న రాత్రి నుంచి వచ్చిన వరద నీరు ఇప్పటి వరకు చుక్క కూడా బయటికి వెళ్ళలే. ఎప్పటికప్పుడు వరద నీరు పెరుగుతూనే పోతుంది. దాదాపు నిన్న రాత్రి 7 ప్లాట్ఫామ్లు ముగితే ఇవాళ తెల్లవారు వరకు దాదాపు 18 ప్లాట్ఫామ్లు కంప్లీట్గా క్లోజ్ చేసినాయి. అందుకనే ఎంజీబీఎస్ నుంచి పూర్తిగా అన్ని బస్ సర్వీసెస్ కూడా క్యాన్సిల్ అయినాయి. కొన్ని ఉప్పల్ నుంచి, కొన్ని ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ వైపు నుంచి కూడా ప్రయాణానికి బస్సులు అక్కడ నుంచి స్టాప్స్ పెట్టిర్రు. తర్వాత మూసి మెయిన్గా ఉండేది ముసరంబాగ్ కావచ్చు, తర్వాత చాదర్ఘట్ అండ్ పురాణాపుల్, ఈ అంబర్పేట్, గోల్నాక ఈ వైపు నుంచి ఎక్కువ మూసి ప్రవాహం ఎక్కువ ఉంటుంది. అండ్ ఈసా మూసి ప్రవాహం స్పాట్ మీ అందరు తెలిసిందే, లంగర్ హౌస్ దగ్గర ఉండే ఈసా. సో రోడ్డు ప్రవాహం మొత్తం ఇట్లుంది. ఇక ప్రజెంట్ ఇది ముసరంబాగ్ దగ్గర ఉండే అనమాట సిచ్యువేషన్. సో ముసరంబాగ్ దగ్గర మూసి ప్రవాహానికి ఏదైతే కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్న బ్రిడ్జ్ అదే. సో దాదాపు 5 years బ్యాక్ నుంచి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే ఇప్పటికీ మూసి ఉధృత పెరిగి దాదాపు బ్రిడ్జ్ పై నుంచి 10 అడుగుల ఎత్తు నుంచి కూడా వరద ప్రవాహం కంటిన్యూ అవుతుంది. సో దాంతో కంప్లీట్గా ఆ బ్రిడ్జ్ అండ్ దాంతోపాటు అక్కడ ఉండే మెటీరియల్ అంతా కూడా కొట్టుకుపోతుంది. సో ఇది ముసరంబాగ్ దగ్గర ఉండే పరిస్థితి. ఇక ముసరంబాగ్ ఆనుకుని ఉండే కాలనీల్లో కూడా ఇప్పుడే నీళ్లు రావడం స్టార్ట్ చేసినారు. హైడ్రా సిబ్బంది అంతా కూడా అక్కడ ఉండే కాలనీ వాళ్ళని బయటకు పంపించే ప్రయత్నాలు అయితే కంటిన్యూ చేస్తారు. సో ఇది కూడా సేమ్ ముసరంబాగ్ దగ్గర ఏదైతే వరద ప్రవాహం కాలనీలు అని చెప్పినా కదా, ఇగో ఉధృతి కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే ఇది ఒక మెయిన్ రోడ్ అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా స్టాచ్యూ దగ్గర ఉండే సిగ్నల్ పాయింట్. రోడ్లు కొట్టుకుపోతున్నాయి మూసి ఉధృత ప్రవాహానికి. ముసరంబాగ్ దగ్గర సిచ్యువేషన్ చూసినాం కదా, ఇగో కాలనీలలో. సో ఎవ్వరు కూడా ఊహించలేరు దాదాపు 117 సంవత్సరాల తర్వాత. అయితే ఇదే సెప్టెంబర్లో 1908, కానీ ఇవాళ మనం September 7th చూస్తున్నాం, కానీ ఆ రోజు September 8th. అప్పట్లో September 5th నుంచి వర్షాలు స్టార్ట్ అయితే మూసి ఉధృత చేరి వరద నీరు ఉధృతం ప్రవహించి September 28, 1908లో కంప్లీట్గా ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా మూసి ఉధృత అనగానే టక్కున గుర్తుకొచ్చే డేట్ ఇయర్ 1908. సో అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళ హైదరాబాద్ వస్తుందా అనే భయం వేస్తుంది మూసి ఉధృత చూస్తుంటే. ఎందుకంటే అప్పుడు వచ్చిన వరదల్లో దాదాపు 1200 కుటుంబాలను మూసి ఒక్కసారిగా ఉప్పొంగేసరికి అంతమంది కూడా మూసి వరద నీళ్ళలో కొట్టుకుపోయిన పరిస్థితి. అందుకని ఇప్పటికీ దానికి సింబాలిక్గా మనకి నీలఫర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో అంటే టువర్డ్స్ గాంధీ మార్చరీ వైపు అక్కడ ఒక పెద్ద చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టే చాలా మంది ప్రాణాలను కాపాడిందని ఇప్పటికీ సింబాలిక్గా ప్రతి ఏడాది అక్కడ వచ్చి నివాళులు అర్పిస్తుంటారు ఆ కుటుంబ సభ్యులు అనమాట. సో కాలనీలకి మూసి వరద నీరు చేరిందని చెప్పినాగా ఇదంతా కూడా మనకి గోల్నాక వైపు మూసి ప్రవహిస్తున్న ప్రాంతాల్లో అసలు ఇల్లు అంటే మినిమం 15 అడుగుల ఎత్తు ఉంటుంది, కానీ బ్రిడ్జ్ పై నుంచే 8 అడుగుల ఎత్తు నుంచి వరద ప్రవాహం పోతుంది అంటే అక్కడ ఉండే కాలనీలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఇగో ఇదే ఎక్కడ తెలుసా, పురాణాపుల్. సో పురాణాపుల్ బ్రిడ్జ్ కూడా ఫుల్ టు ఫుల్ కంప్లీట్గా 10 అడుగుల ఎత్తు నుంచి వరద ప్రవాహం కంటిన్యూ అవుతుంది. అయితే నిన్న వర్షం సూచన ఉన్నప్పటికీ కూడా తేలికపాటి వర్షాలను మాత్రమే వాతావరణ శాఖ చెప్పింది. సో ఎక్కడ ఎవరు పెద్దగా అలర్ట్ అయిన సిచ్యువేషన్ లేరు. కానీ ఇంకా గాడ్రేస్ ఏంటంటే ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాణానికి కూడా నష్టం జరగలేదు. ఎందుకంటే రాత్రి భారీ వర్షాలకి ఎవరింట్లో వాళ్ళే ఉన్నారు. సో మిడ్ నైట్ నుంచి వరద పెరుగుతూ రావడంతో అక్కడ ఉండే సిబ్బంది తొందరగా స్పందించరు. అందుకని అక్కడ ఉండే దాదాపు 80% ఆఫ్ కాలనీలని అండ్ 80% ఆఫ్ అక్కడ ఉండే
స్లమ్స్ ఉంటాయిగా అక్కడ నుంచి అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన పరిస్థితి. సో ఎప్పుడు కూడా ఇంత ఉధృతి లేదు. అండ్ ఇంకా ఇంకా చెప్పాలంటే ఎంజీబీఎస్ కట్టి దాదాపు 35 సంవత్సరాల నుంచి కూడా వర్షం పడడం, తేలికపాటి నీళ్లు లేదంటే కొంచెం ప్లాట్ఫామ్ వరకు వాటర్ వచ్చిపోవడం చూసారు, కానీ ఏకంగా ప్లాట్ఫామ్లే మునిగిపోయేంత వరద నీరు ఎప్పటి వరకు కూడా ఎంజీబీఎస్లో చూడలేరు. అండ్ ఎంజీబీఎస్ చరిత్రలోనే ఇది మొదటిసారి అని చెప్పొచ్చు. సో ఇదంతా కూడా పురాణా పూల్. సో ఎప్పుడు కూడా అంత ఉధృతంగా చూడలేరు. సో అందుకనే ఆ మూసి ప్రవాహాన్ని చూడడానికి కూడా అక్కడ చాలామంది వస్తున్నారు. అంటే మూసికి ఇటువైపు అంతా కూడా ఒక ప్రళయంగా మారింది. సో మునిగిపోవడం కావచ్చు, వాటర్ లాగిన్స్ కావచ్చు, అండ్ దాంతోపాటు మూసి ప్రవాహానికి ఏకంగా బ్రిడ్జ్లే కంప్లీట్గా క్లోజ్ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. కానీ అటువైపు మనం చూస్తుంటే మూసి సుందరీకరణని చూడడానికి, అంటే ఒక వాటర్ ఫాల్ లాగా ఉండే దృశ్యాన్ని చూడడానికి చాలామంది కూడా రోడ్డు మీద పురాణా పూల్ దగ్గర నుంచి రోడ్డు మీద ఆ బ్రిడ్జ్ దగ్గర వచ్చి చూస్తున్నారు. అంటే ఇదంతా కూడా సేఫెస్ట్ ప్లేస్. ఏదైతే మనకి చాదరగట్టు వైపు అండ్ దాదాపు అటువైపు ఏదైతే మూసి ప్రవాహం ఉంటుందో అది కొంత డేంజర్ జోన్లో ఉంది. అండ్ ఇదో ఈ టెంపుల్ అందరికీ కూడా చాలా సుపరిచితం. దాదాపు 350 సంవత్సరాల చరిత్ర ఉండే రామాలయం. సో రామాలయం కూడా ఇది మార్నింగ్ తీసిన విజువల్స్ కాబట్టి ఇప్పుడు కొంతవరకు వాటర్ లాగిన్ ఉంది, కానీ ఇప్పుడు పూర్తిగా గోపురం కూడా కనిపిస్తలేదు. సో అంతవరకు వాటర్ లాగిన్ మూసీలో ఉండడంతో ముంచేసింది ఈ టెంపుల్ని కూడా మూసి. అండ్ ఇది చూద్దాం, ఇది మనకి జియాగూడ. సో జియాగూడ దగ్గర కూడా మూసి వరద నీరు జియాగూడ వైపు నుంచి ప్రవాహం కంటిన్యూ అవుతుంది. సో అక్కడ కంప్లీట్గా అసలుకి ఇది చాలా ఎత్తులో ఉంటుంది. దాదాపు మనం నించుంటే మన పైన నుంచి 20 అడుగుల ఎత్తులోనే ఉంటుంది. దాదాపు సగం వరకు మునిగిపోయిందంటే 15 అడుగుల ఎత్తు నుంచి వరద ప్రవాహం అనేది జియాగూడ నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. అయితే జియాగూడ ఎక్కడ కూడా కాలనీలో మునిగిన పరిస్థితి లేదు. వరద ప్రవాహం నుంచి ఏదైతే రోడ్ల నుంచి వెళ్తుందో అదే వేలు వెళ్తుంది తప్ప ఎక్కడ జియాగూడలో అటు కాలనీలకు కావచ్చు, బస్తీలకు కావచ్చు ఈ ముంపు అయితే ఇప్పటి వరకు ఎట్లాంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఈ బ్రిడ్జ్ మీకు చూసింటే అందరికీ ఐడియా వస్తుంది. ఇది ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా చాదరగట్టు బ్రిడ్జ్. సో చాదరగట్టు బ్రిడ్జ్ ఇది నేను పాస్ట్ ఫోటో చూపిస్తున్నా. ప్రజెంట్ ఫోటో అసలు మనం మూసి ఇక్కడ ప్రవహిస్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దాదాపు ఈ బ్రిడ్జ్ ఏది కూడా లేదు. కంప్లీట్గా ఈ బ్రిడ్జ్ రాకపోకలు బంద్ చేశారు. దీనిపై నుంచి మూసి ప్రవహిస్తున్న పరిస్థితి. దీనిపై నుంచి చాదరగట్టు పైన బ్రిడ్జ్ ఏదైతే ఉంటుందో చిన్న బ్రిడ్జ్ దానిపై నుంచి మూసి ప్రవహిస్తుంది. దాదాపు 10 అడుగుల ఎత్తు నుంచి వరద ప్రవాహం కంటిన్యూ అవుతుంది. సో ఏ క్షణాలైనా కూడా ఆ బ్రిడ్జ్ కూలిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇన్ కేస్ ఆ బ్రిడ్జ్ కనుక కూలిపోతే మూసి ప్రవాహాన్ని ఎవ్వరు కూడా అడ్డుకట్ట వేయలేరు. ఇన్ కేస్ ఈ బ్రిడ్జ్ కనుక డ్యామేజ్ అయి ఉంటే ఈ పెద్ద బ్రిడ్జ్ ఏదైతే ఉంది ఇదంతా కూడా సింగిల్ వే, అటు నుంచి మళ్ళీ మనం తిరిగి టువర్డ్స్ కోటి వస్తాం కదా. సో ఆ బ్రిడ్జ్ ఇన్ కేస్ ఈ బ్రిడ్జ్ కనుక ఇంకా ప్రమాదకర స్థాయిలో అదే కంటిన్యూ అవుతే కనుక సో ఈ బ్రిడ్జ్ పై నుంచే రాకపోకలు కూడా ఆపేసే పరిస్థితులు ఉంది. అంటే అంత ఉధృతంగా మూసి ప్రవాహం అనేది కంటిన్యూ అవుతుంది. సో ఎన్నడూ లేదు హైదరాబాద్లో. అయితే 2022లో ఎప్పుడైతే వరదలు వచ్చినాయో అప్పుడు కూడా మూసి ప్రవాహం ఉండేది, కానీ ఇంత ఎత్తున మూసి ప్రవాహం మనం చూడలేదు. కానీ ఇంత ఎత్తున వరద నీరు చూడలేదు. అటు హిమాయత్ సాగర్ కావచ్చు, ఇటు హుసేన్ సాగర్ కావచ్చు. హిమాయత్ సాగర్లో దాదాపు 9 గేట్లు ఎత్తేస్తే హుసేన్ సాగర్లో దాదాపు ఆ వరద ప్రవాహం అంతా చేరి లో లైన్ ఏరియా నుంచి వరద ప్రవాహం కంటిన్యూ అవుతుంది. మొత్తానికి హైదరాబాద్లో ఈ అల్పపీడనం ఎఫెక్ట్ ఎంత పూర్తిగా కనిపిస్తుంది అంటే వాతావరణ శాఖ అంచనాలకు మించే కనిపిస్తుంది. అంచనాలకు మించి కనిపిస్తుందనే కంటే కూడా అంచనా వెయ్యనంత వర్షపాతం కూడా నమోదైంది. ఎప్పుడు కూడా హైదరాబాద్ విషయంలో అంచనాలు తప్పుతుంది అని ఒక మాటలు చెప్పొచ్చు వాతావరణ శాఖ. ఎందుకంటే గతంలో కూడా తేలికపాటి వర్షాలు పడతాయి లేదంటే ఒక చిరుజల్లులు పడతాయి అని వాతావరణ శాఖ హెచ్చరికలు ఇచ్చిన సందర్భంలో కూడా దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నిన్న కూడా రెయిన్ అలర్ట్ ఉన్నప్పుడు చిరుజల్లులు ఉంటాయి అని మాత్రమే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కానీ దానికి మించే దాదాపు 15 సెంటీమీటర్లు కొన్ని ప్రాంతాల్లో, 18 సెంటీమీటర్లు కొన్ని ప్రాంతాల్లో, 12 సెంటీమీటర్లు కొన్ని ప్రాంతాల్లో, 8 సెంటీమీటర్ల కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. పరిస్థితి అంటే ఏ రేంజ్లో వర్షపాతం నమోదవుతుంది, అధికారులు ఎలా అలర్ట్ ఉండాల్సింది. ఇన్ జనరల్గా హైడ్రా అధికారులైనా జిహెచ్ఎంసీ అధికారులైనా అలర్ట్గా ఉంటారు అని అంటే వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికల ప్రకారం. కానీ వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా అంచనాలు తలకిందులుగా చేస్తూ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి. అందుకని ఎవరు కూడా మూసిలో ఇంత ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ఏకంగా ఎంజీబీఎస్ రీటైనింగ్ వాల్ కూడా పూర్తిగా కూలి ఎంజీబీఎస్ జలమయం అవుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంత విపరీతమైన వర్షపాతం నమోదవుతుంది. అయితే ఇదే వర్షపాతం కావచ్చు అండ్ అల్పపీడనం ఎఫెక్ట్ ఇంకో 24 గంటల పాటు ఉండబోతుంది. సో ఇదే 24 గంటల్లో ఇప్పుడు మనకు ఉదయం నుంచి కూడా చూస్తుంటే చిరుజల్లులు మాత్రమే అని కాదు, ఒక
ముసురు వర్షం మాత్రమే ఉంది. కానీ అదే ముసురు గనుక చిరుజల్లులో పడ్డా, లేదంటే కాస్త వర్షం భారీ వర్షంగా ఉన్నా కూడా మూసి ఇంకా ఉధృతంగా ప్రవహించే పరిస్థితి ఉంటుంది. అందుకనే ఇప్పుడు అధికారులు చాలా హై అలర్ట్ ఉన్నారు. మూసి పరివాహక ప్రాంతం అంతా కూడా హై అలర్ట్ జారీ చేసింది హైడ్రా. అండ్ దాంతోపాటు ఆ పరివాహక ప్రాంతాల్లో ఉండే ఇప్పటికే నీళ్ళ మునుగుతున్న గోల్నాక కావచ్చు, అంబర్పేట కావచ్చు, అండ్ పురాణ పూల్ దగ్గర కావచ్చు, చాదరగఢ్ దగ్గర ఉండే ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరినీ కూడా 80% ఖాళీ చేయించారు. ఇంకో 20%ని కూడా ఖాళీ చేయించే పనులలో పడ్డారు. అండ్ వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసే పరిస్థితులు ఉన్నాయి. సో ఇంత ప్రాంతంలో దాదాపు వేలాది మందిని మూసి ముంచెత్తే అవకాశం ఉంటుంది. అందుకని మూసి ఇంకా ఉగ్ర రూపంలో ప్రవహించక ముందే ఒక సేఫెస్ట్ ప్లేస్లకు వాళ్ళందరినీ తరలించాలి అని చెప్పి వాళ్ళందరినీ కూడా తరలించండి. ఈవెన్ ఎంజీబీఎస్ కూడా ఇప్పుడు డేంజర్లోనే ఉంది. సో ఎంజీబీఎస్ కూడా డేంజర్లో ఉందని అక్కడ ప్రయాణికులను కూడా బయటికి పంపించే పనిలో పడ్డారు ఎన్డీఎఫ్ టీమ్. మనం చూస్తున్నాం కదా, నేను రాత్రి నుంచి కూడా తాళ్లతో వాళ్ళని బయటికి పంపిస్తున్నారు. అయితే చాలా మంది కూడా ఎంజీబీఎస్లో నీళ్ళు వచ్చాయి, అక్కడి నుంచి రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి అని తెలియక కూడా చాలా మంది వస్తున్నారు. సో ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఎవరైనా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు, ఎవరు కూడా ఎంజీబీఎస్ వైపు రావద్దు. అండ్ కేవలం ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయాణాలు పండగ కోసం మాత్రమే. సో ఇంట్లో ఎంతవరకు ఉంటే అంతవరకు సేఫెస్ట్. ఎందుకంటే హైదరాబాద్లో మూసి పరివాహక ప్రాంతం అంతా ఉగ్రరూపం చూపించడంతో ఆ నీటి ఉధృతి ఎక్కడైతే ఉంటుందో, అండ్ మనకందరికీ కూడా తెలిసిందే హైదరాబాద్ గొలుసుకట్టు చెరువులు ఉంటాయి. సో ఆ గొలుసుకట్టు చెరువుల్లో ఈ వరద నీరు చేరి కూడా చాలా వరకు రోడ్లు కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితి, ఎక్కడికక్కడ రహదారులపైన కూడా ఓఆర్ఆర్లో కూడా నీళ్లు ప్రవహిస్తున్నాయి. సో అందుకని ఎంతవరకు వీలైతే ఇంట్లో అంతవరకు ఉంటే బెటర్. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ వాటర్ లాగిన్స్ అయితే మనకు కూడా తెలియంది. ఇప్పటివరకు మనం మాట్లాడుతుంది మూసీ వరకు మాత్రమే, కానీ మూసీకి మించి కూడా మనం చూస్తుంటే అమీర్పేట కావచ్చు, ముసరంబాగ్ కావచ్చు, దిల్సుఖ్నగర్ కావచ్చు, ఇప్పటికే దిల్సుఖ్నగర్ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళే రూట్, టీవీ టవర్ రూట్ అంతా కూడా వాటర్ లాగిన్లో ఉంది. మలక్పేట ఆనియన్ మార్కెట్లో కూడా నీళ్లు నిండిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అందుకనే ఇటు హోల్ సిటీ మనం చూస్తుంటే పలక్నామా వైపు కూడా వాటర్ లాగిన్స్ ఉన్నాయి. నాంపల్లి కూడా సేమ్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అండ్ ఇటు అమీర్పేట, మైత్రివనం వైపు కూడా మనం ఆ వాటర్ లాగిన్స్ అనేవి చూస్తున్నాం. సో అందుకనే సేఫెస్ట్ ఏది అంటే మీ ఇల్లు మాత్రమే. ఎవ్వరు కూడా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఈ 2 రోజుల వాతావరణ శాఖ అలర్ట్ ప్రకారం, సో వాతావరణ శాఖ అంచనాలు తప్పినా, సో వర్షం రాని సమయంలో భారీ వర్షాలను అంచనాలు చేసినా కానీ వర్షం తేలికపాటి అన్నప్పుడు భారీ స్థాయిలో వర్షాలు నమోదైన సందర్భాలు కూడా ఉన్నాయి. సో వాతావరణ శాఖ అంచనాలు ఎలా ఉన్నా కూడా అట్లీస్ట్ క్లైమేట్ కండిషన్ అయితే ది వరస్ట్గా ఉంది హైదరాబాద్లో. అందుకని ఎంతవరకు వీలైతే అంతవరకు ఇంట్లో ఉండడమే బెటర్. ఎందుకంటే వాటర్ లాగిన్స్లో కూడా భారీ ట్రాఫిక్ జామ్స్ చూస్తున్నాం మనం. సో ఇప్పుడు బోడుప్పల్ వైపు కావచ్చు, ఉప్పల్ వైపు కావచ్చు, యాదాద్రి వైపు వెళ్ళే రూట్ కావచ్చు, అండ్ ఇటువైపు మనం మహేశ్వరం వైపు వెళ్ళే రూట్, ఏదైతే సిటీ అవుట్స్కర్ట్స్ రూట్స్ అన్నీ కూడా ట్రాఫిక్ జామ్తో నిండిపోయినాయి. కేవలం అరగంటలో వెళ్ళే రూట్ అంతా కూడా 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. సో అందుకనే ఇంట్లో ఎంతవరకు ఉంటే అదే మనకి సేఫెస్ట్ అని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులతో పాటు పోలీస్ అధికారుల హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. మొత్తానికైతే వాయుగుండం ఎఫెక్ట్, అల్పపీడనం ఎఫెక్ట్ హైదరాబాద్ పైన పూర్తిగా కనిపిస్తుంది. రానున్న 24 గంటలు కూడా హైదరాబాద్కి ఒక గండమే పొంచి ఉంది.